చిత్తూరు జిల్లా పరిధిలో గుజ్జు పరిశ్రమలు ప్రారంభించి ఖాదర్ పుల్లూర రకం కాయలు గుజ్జు కోసం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుజ్జు పరిశ్రమను కొనుగోలు చేస్తున్న పుల్లూర రకం గత 5-6 రోజులుగా ఒకే ధరతో సిద్ధంగా నడుస్తున్నట్లు మండల నిర్వాహకులు, ర్యాంపుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని ర్యాంపులు మండలి వద్ద ఈరోజు పుల్లూర ధర టన్ను 8,000గా నిర్ణయించినట్లు స్థానిక నిర్వాహకులు పేర్కొంటున్నారు. గతంలో ప్రారంభంలో గుజ్జు పరిశ్రమలు పుల్లూర రకాన్ని టన్ను 10,000తో కొనుగోలు చేశాయని, రాను కొద్ది రోజుల క్రితం టన్ను 9,000 అయిందని, ఇప్పుడు దాదాపు 4 రోజులుగా గుజ్జు పరిశ్రమలు పుల్లూర రకానికి ఒకే ధర నిర్ణయించి టన్ను 8,000తో కొనుగోలు చేస్తున్నట్లు, ఆ ధరలు ఈరోజు కూడా సిద్ధంగా నడుస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. పుల్లూర ఇక పెరుగుతుందా అంటే చెప్పలేమని, ఈ ధరలు గత 3-4 రోజులుగా సిద్ధంగా టన్ను 8,000తో గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నా అని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక ఖాదర్ రకాన్ని కూడా గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నాయని, అవి కూడా ధరలు సిద్ధంగా నడుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక కొన్ని రకాల మామిడి ధరలు కాస్త పైకి ఎగబాగుతున్నట్లు దామలచెరు పరిసర ప్రాంతాల్లోని మండల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయంటే చెప్పలేమని, వచ్చే సరుకు నాణ్యతను బట్టి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక మండల నిర్వాహకులు పేర్కొంటున్నారు.